హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్టిచ్ అండ్ క్రియేట్ 123. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మనం బేసిక్ కుర్తీని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి 2 మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ 2 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్. ముందుగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద ఉంచాలి. క్లోజ్డ్గా ఉన్న ఫోల్డింగ్స్ మన వైపుకి, ఓపెన్ ఉన్న ఫోల్డింగ్స్ అవతల వైపుకి ఉండాలి. మనకి ఎంత లెంత్ కావాలనేది మనం చూసుకోవాలి. ఇక్కడ నేను విత్ 13 తీసుకున్నాను. లెంత్ టోటల్ కాటన్ లైనింగ్ లెంత్ పెట్టేశాను. షోల్డర్ 5 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా 5 తీసుకున్నాను. మనం చెస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. మన టోటల్ చెస్ట్ డివైడెడ్ బై 4 వేయాలి, ఎందుకంటే 4 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 9.5 చెస్ట్ మెజర్మెంట్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. సో నేను మొత్తం మీద ఒక 1/2 ఇంచ్ ఎక్కువ 12 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా వేస్ట్కి కూడా అంతే తీసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 9.5, ఒక 2 ఇంచెస్ మార్జిన్, సో టోటల్ 11.5, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, సో 12 తీసుకున్నాం. అదేవిధంగా హిప్ వచ్చేసి 10.5, కానీ ఇక్కడ మార్జిన్ 1 మాత్రమే తీసుకోవాలి అండ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, సో మొత్తం టోటల్ 12 తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. సేమ్ షేప్ వచ్చేటట్లు, కర్వ్ షేప్ వచ్చేటట్లు డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 తీసుకుంటున్నాను. నెక్ డెప్త్ 5 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్గా. హిప్ ఎంతైతే ఉంటుందో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా బాటమ్ అనేది తీసుకోవాలి. అంటే హిప్ 12 కాబట్టి బాటమ్ 13 తీసుకున్నాను. మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అనేది స్క్వేర్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ డౌన్ కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లుగా ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ 4 ఫోల్డ్స్ మీద ఉంచి మనకి ఎంత లెంత్ అయితే అవసరం ఉంటుందో అంత లెంత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వరకే కటింగ్ చేశాను. ఆర్మ్ హోల్ కానీ నెక్ కానీ కటింగ్ చేయలేదు. ఇప్పుడు స్లీవ్స్ కోసం మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. టోటల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ అనేది 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది లాంగ్ స్లీవ్స్ కాబట్టి. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయింది, సో నేను పేపర్ కటింగ్ చేసి లాస్ట్లో అటాచ్ చేస్తాను, చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఉంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఉంచి నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు స్టిచ్ వేసిన దాని చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి. సిజర్ తీసుకొని స్మాల్ కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాన్ని టర్న్ చేసినప్పుడు నీట్ ఫినిషింగ్గా అనిపిస్తుంది అండ్ చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఈజీగా కూడా
తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని టోటల్గా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ బాటమ్ అనేది నేను చూపిస్తున్నట్లుగా 2 ఫోల్డ్స్ మీద వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ మొత్తం వేసిన తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. దీనికి స్లీవ్స్ని అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్ సైడ్న ఉండాలి, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్న ఉండాలి. మనము ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే ఆర్మ్ హోల్ డీప్ కట్ చేసామో సేమ్ అదే విధంగా హ్యాండ్ కూడా ఫ్రంట్ సైడ్ ఉండేది ఒక 1/2 ఇంచ్ లోపలికి కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి ఆ విధంగానే అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ బాటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అట్లా 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని స్లీవ్స్ నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి. మనం ఏదైతే మార్జిన్ పెట్టుకున్నామో ఇందాక ఎలాగైతే మెజర్మెంట్ మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేయాలి. హిప్ దాకా స్టిచ్చింగ్ వేయాలి. స్లిట్స్కి మనం 1 ఇంచ్ లీవ్ చేసుకున్నాం కాబట్టి ఆ 1 ఇంచ్ లోపు ఇట్లా 2 ఫోల్డ్స్ మీద స్లిట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. కుర్తీ బాటమ్ని కూడా 2 ఫ్యాబ్రిక్స్ మీద అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ స్లీవ్స్ కోసం ఫోల్డెడ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి, ఓపెన్ సైడ్ ఎప్పుడు అవతల వైపు ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది మామూలుగా 5 ఇంచెస్ అనుకుంటున్నాను. మీది ఎంత లూజ్ అయితే అంత లూజ్ పెట్టుకోండి. అండ్ అదేవిధంగా టోటల్ లెంత్ తీసుకోండి. నేను ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ అనేది 3.5 తీసుకుంటున్నాను. అక్కడ నేను మన ఆర్మ్ హోల్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఆ కార్నర్కి పెట్టి ఆ 3.5 దగ్గరికి ఎన్ని ఇంచెస్ వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు మనకి 11 ఇంచెస్ అంటే 11 ఇంచెస్ దాకా పెట్టుకోవాలి. తర్వాత ఆ పైన 1 ఇంచ్ వదిలిపెట్టి అలా నేను చూపిస్తున్న షేప్ లాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనం కింద బాటమ్ హ్యాండ్ లూజ్ అయితే ఏదైతే ఉందో దానికి కొంచెం మార్జిన్ యాడ్ చేసుకోవాలి. ఆ పైన కూడా మార్జిన్ యాడ్ చేసుకొని రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే మనకి హ్యాండ్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోతాయి.
Like, share, comment and subscribe. Thanks for watching.